ఇవాళ ఈ వీడియోలో పిల్లలు ఆడుకునే శాండ్ చూపిస్తున్నాను. దీంట్లో మనకి శాండ్ వచ్చేసి 400 గ్రామ్స్ ఉన్నది, 13 మౌల్డ్స్, అలాగే ఒక టాయ్ నైఫ్ ఇచ్చారన్నమాట. ఇది వచ్చేసి డస్ట్ ఫ్రీ, స్టెయిన్ ఫ్రీ, నెవర్ డ్రైస్ అవుట్ అనమాట, ఎప్పుడు ఎండిపోతుంది. ఇది వచ్చేసి మనకి 300 ఉంది ఎంఆర్పి. దీన్ని నేను ఫస్ట్ క్రైలో కొన్నాను, నాకు ఆఫర్లో 130 రూపీస్కి వచ్చింది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూడండి. ఇది వచ్చేసి మనకి ఇలా బాక్స్ కింద ఇచ్చారు, ఇప్పుడు దీని లోపల ఏమున్నాయో ఓపెన్ చేసి చూద్దాం. ఇవి వచ్చేసి మౌల్డ్స్, ఒక నైఫ్, ఒక పెద్ద మౌల్డ్ ఇచ్చారు. ఇది వచ్చేసి శాండ్, ఇది మనకి పర్పుల్ కలర్లో ఉంది. ఇది వచ్చేసి ఎలిఫెంట్, డిఫరెంట్ షేప్స్ ఇచ్చారన్నమాట మనకి. బర్డ్, ర్యాపిడ్, అలాగే ట్రీ, ఫిష్, బటర్ఫ్లై, డక్, అలా మొత్తం మనకి 13 మౌల్డ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పెద్ద మౌల్డ్ అన్నమాట, క్రాబ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి నైఫ్, ఫ్రంట్ నైఫ్ మోడల్, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి డిజైన్ ఇచ్చారు. 2 టైప్స్ ఉన్నాయన్నమాట నైఫ్ వచ్చేసి. ఇప్పుడు మనం శాండ్ చూద్దాం. ఇప్పుడు ఈ శాండ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇది చాలా మెత్తగా స్పాంజీలా ఉంది, చూడండి ఎలా విచ్చుకుంటుందో చూడండి. శాండ్ వచ్చేసి మన చేతులకు కూడా అంటుకోదు అన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా మనం ఏ మూమెంట్ లేకుండానే ఆ శాండ్ కింద పడిపోతుంది. పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ మౌల్డ్ పెట్టి ఎలా ఉంటుందో చూపిస్తాను. శాండ్ పక్కకు తీసేసి మనకు నైఫ్ ఇచ్చారు కదా, దాన్ని ఉపయోగించి మనం ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చూద్దాం ఏదైనా వేస్తుందా. క్రాబ్ మిగతా ఎడ్జెస్ లాగా కనిపిస్తే మనకి ఈ నైఫ్ సాయంతో మనం కట్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం కట్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి ఐస్ క్రీమ్ కట్ చేస్తున్నట్టు ఉంటుంది. ఈ విధంగా బెల్ల పీసెస్ కింద అవుతుంది కదా. అలాగే మనకి ఇది కూడా ఇచ్చారు ఈ షేపు. ఇది చూద్దాం. ఇప్పుడు చిన్నది మౌల్డ్, 7 మౌల్డ్ చూపిస్తాను.
నైఫ్తో ఈ పైన మనం కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఎలిఫెంట్. ఇప్పుడు ఇంకా మోల్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఎలా వస్తాయో చేసి చూపిస్తాను. ట్రీ, ఫిష్, బటర్ఫ్లై, కార్, డక్. ఇలాగా రకరకాల బొమ్మలు చేసుకోవచ్చు మనం. ఇంకా మోల్స్ కావాలంటే మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. వాటి లింకులు కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇదిగోని చూసారు కదా, మనకి ఇసుక అనేది ఎక్కడ కూడా డస్ట్ కింద పడలేదు అన్నమాట. అలాగే దీని కలర్ వచ్చేసి మనకి నేలపైన కూడా మరక అనేది పడలేదు. బాగుంది. శాండ్ అనేది పిల్లలకి బాగుంటుంది. ఇలా పిల్లలు ఆడుకున్న తర్వాత మళ్ళీ బకెట్లో తీసేసుకోవడమే.